ఈ తలనొప్పులన్నీ పడలేకపోతున్నాను. త్వరగా ఆ పిల్లల్ని చంపి ఆ వచ్చిన డబ్బులో ఎంతో కొంత నా మొహన పడేయండి. లేదంటే నా ప్లాన్స్ నాకున్నాయి. ప్లాన్సా? అంటే శ్వేత నువ్వే చంపేస్తావా ఏంటి? వాళ్ళని చంపితే నాకే వస్తుంది బూడిద. అదే నా సవతి కొడుకు సంతోష్ గారిని వేసేస్తే ఈ ఆస్తి మొత్తం నాకు తిరిగొస్తుంది. పాపం ఆల్రెడీ ఒకసారి నాగిన్తో పొడిపించావు. వాడు అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. లేదంటే ఈ పాటికి చచ్చుండేవాడు. అవును, వాడి పీడ ఎప్పుడు విరగడవుతుందో అని ఎదురు చూస్తున్నాను. త్వరలోనే వాడిని లేపేసి ఆస్తి నా స్వాధీనం చేసుకుంటాను. సరే సరే, మొత్తానికి పెళ్లి ఆపావు అంతే చాలు. త్వరలో ఆ పిల్లల చావు వార్త చెప్తాం. నేను నా కొడుకు కాని కొడుకు చావు వార్త చెప్తాను. బాయ్ బాయ్. చచ్చేలోపు నీ కళ్ళల్లో ప్రేమ తప్ప బాధ భయం చూడకూడదనుకున్నానమ్మా. కానీ నా వల్లే నీ కళ్ళల్లో భయం చూడాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అది కాదురా. ప్లీజ్ నన్ను మాట్లాడివమ్మా. లేదంటే నీ మీద ప్రేమతో కోపాన్ని కూడా మర్చిపోతానా? అయినా నన్ను చంపటం కోసం నువ్వు నేరస్తురాలు అవ్వటం ఏంటమ్మా? నాన్న సంతోష్, నువ్వు బ్రతికుండడం నాకిష్టం లేదురా. నా కోసం ఒక్కసారి చచ్చిపోని అడుగుంటే మరుక్షణమే చచ్చిపోయి ఉండేవాడిని కదమ్మా. నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదమ్మా. తెలిసిందల్లా ఈ అమ్మే. అయినా మా అమ్మ చెల్లెల కంటే నాకెవరూ తెలియదమ్మా. తీసుకోమ్మా, ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. నువ్వు చెల్లి సంతోషంగా ఉంటాంటే నా దారి నేను చూసుకుంటాను. ఒకవేళ నా బ్రతికే నీకు అడ్డం అనుకుంటే ఈ లోకం నుంచే తప్పుకుంటానమ్మా. నాన్న సంతోష్, నాన్న సంతోష్, నన్ను క్షమించరా. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి మనిషినన్న సంగతే మర్చిపోయాను. అమ్మతనానికి ఆడతనానికి మాయని మచ్చగా మిగిలాను. నాలాంటిది బ్రతికుండకూడదు. చంపేరా నన్ను, చంపే చంపే సంతోష్, చంపే చంపే. ఏంటమ్మా ఇది? వద్దు వద్దు. లేదు నాన్న, అమ్మ ప్రేమను కూడా కల్తీ చేసిన నాలాంటి కంత్రి ఆడదుండకూడదు. చంపేరా, నీ చేతులతో నన్ను చంపే 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 చంపే. లేదమ్మా, పరిస్థితులని నేను ఇలా మార్చే తప్ప
మా అమ్మ ఎప్పటికీ తప్పు చేయదు. నీ నమ్మకం చూస్తుంటే సిగ్గేస్తుంది నాన్న. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటి. కాంచనకి నీకు వెంటనే పెళ్లి చేయటం. అంగరంగ వైభవంగా నేను మీ పెళ్లి చేస్తాను. దీన్నెవ్వరూ ఆపలేరు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. కాంచన, విన్నావుగా? మా అమ్మ మారిపోయింది కాంచన. నిజంగా మా అమ్మ మారిపోయింది. మన ఇద్దరు పెళ్లి చేస్తానని అమ్మ మాటిచ్చింది. మాటివ్వడమే కాదు నాన్న, నెరవేరుస్తాను. అలా చేయకపోతే నా పేరు రుద్రమే కాదు. కాంచన, ఇలా రామ్మా. నన్ను క్షమించమ్మా. మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది. థ్యాంక్స్ అమ్మా. కాకపోతే మన ఆచారం ప్రకారం పెళ్లి ఖర్చులు కాంచనే భరించాల్సి ఉంటుంది. లేదంటే మనకి తనకి క్షేమం కాదు. ఆచారం అయితే తప్పదు కదా. ఆచారం అంటున్నారు కాబట్టి పెళ్లి ఖర్చుల్లో నేను ఒక చెయ్యి వేస్తాను. ఆంటీ ఒప్పుకుంది కాబట్టి పెళ్లి ఖర్చులు ఇవ్వడానికి మేము రెడీ. ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. నో, మీరెన్నైనా చెప్పండి, ఆ బూత్ బంగ్లాకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మా గురించి నువ్వు భయపడకు మామా. నేను భయపడుతున్నది నీ గురించి కాదే, మరి ఆ దయ్యం గురించి. దయ్యమా? అవునే, పాపం ఆ దయ్యం ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటి నమ్ముకొనుంది. ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని వెళ్ళగొడితే ఏ శ్మశానానికి వెళ్తుంది, ఏ సమాధిలో పడుకుంటుంది? తాగడానికి రక్తం లేక, తినడానికి మాంసం లేక దిక్కులేం చావు చస్తుంది తెలుసా? ఆల్రెడీ చచ్చింది కాబట్టి దయ్యమైందన్నయ్య. మళ్ళీ ఇలా చూస్తుంది. మావయ్యకి మనల్ని పంపించడం ఇష్టం లేక అలా మాట్లాడుతున్నారక్క. కదండి మావయ్య గారు? అవును, ఆల్రెడీ నన్ను మోసం చేసి తీర్థయాత్రలన్నీ తిరిగేసి వచ్చారు. మిమ్మల్ని వెతుక్కుంటూ నేను గుళ్ళన్నీ తిరిగాను. ఊరికొచ్చి ఒక్కరోజు కాలేదు, వెంటనే బూత్ బంగ్లా టూర్ అంటే ఎలా ఒప్పుకుంటానే? తప్పదు మామా. మేము ఆ బంగ్లాలోకి వెళ్ళకపోతే కంచొక్క పెళ్లి కాదు. అర్థమైంది. ఈ కంచు పెళ్లి బూత్ బంగ్లాలో ఉన్న దయ్యం ముందు చేపిస్తానని ఆ రుద్రమ్మకు మాటిచ్చారు, అంతే కదా? చల్లి తల్లి, నీకు పొట్ట పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు మామా. నువ్వు ఆగవే. చిన్న ప్రాబ్లం అయిందన్నయ్య. ఏంటమ్మది? మా పెళ్లి జరగాలంటే 20 లక్షల కట్నం కావాలని అడిగింది రుద్రమ్మ. అందుకని దయ్యం దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంటారా? నేను లేననుకున్నారా? ఉన్నా 20 లక్షలు సంపాదించడానికి పనికి రాననుకున్నారా? ఒకే ఒక్క సినిమాలో హీరోగా చేస్తే ఆ దిక్కుమాల సినిమా చూసి మనం కూడా చచ్చి దయ్యాలమ్మయ్యి అప్పుడు రుద్రమ్మను భయపెట్టి అక్క పెళ్లి చేయొచ్చు. గంతే కదా మామా? నేను హీరోగా చేస్తే మీరెందుకు చేస్తారే? కరెక్టే. ఆ సినిమా రుద్రమ్మకి చూపిస్తే ఆమె చేస్తుంది కదా. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? అర్థమైంది. నేను సినిమా చేస్తే దేశం మొత్తం దయ్యాలే మిగులుతాయి. ఏదేమైనా నన్ను వదిలి మీరు బూత్ బంగ్లాకు వెళ్ళడానికి వీల్లేదు. నీకు దయ్యాలంటే భయం అంటే కదన్నయ్య, నువ్వు రాకపోవడమే మంచిది. నాకు దయ్యాలంటే భయమా? ఎవరు చెప్పారు? భయానికి మీనింగ్ తెలియని బ్రెడ్ మనది. మనని చూస్తే పెద్ద పెద్ద దయ్యాలే పారిపోతాయి తెలుసా? మనం కళ్ళెరగ చేస్తే చుచ్చ పోసుకుంటే తెలుసా? గట్లనా? చెప్తా ఉండు. మామా దయ్యం!
శ్వేత, వచ్చింది ఒక్కదేం కాదే, 3 ఆడదయ్యాలు. చూడేలా నవ్వుతున్నాయో, వచ్చి కాపాడవే. శ్వేత, దయ్యం మామా అని పిలుస్తుంది. అన్నయ్యా. అయ్యో, వరుసలు కలిపి అన్నయ్యా అని పిలుస్తుంది. మావయ్య గారండి, ఒకసారి కళ్ళు తెరవండి. దేవుడా, ఈ ముగ్గురిని చంపి దయ్యాలుగా మార్చేసావా? దయ్యం మాటింటేనే దయ్యం పట్టిన వాళ్ళకి ఏడుస్తున్నావు. దయ్యం కల్లోకి వస్తే పక్క దొడుక్కుంటావు. నువ్వు దయ్యం కాడికి ఏమొస్తావు? అవునన్నయ్యా, వీళ్ళకి తోడుగా నేనున్నానుగా. మాకు తోడుగా ఆ దేవుడున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే సిస్టర్, మీరు జాగ్రత్తగా, మీరు క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆ దేవుని ప్రార్థిస్తూనే ఉంటా. పదండి. ఇంకా ఎవరు రాలేదేంటి? అదే అర్థం కావట్లేదే. ఎవరో చంద్రముఖి అనే పని మనిషి వచ్చి తాళం తీస్తుందని చెప్పారుగా. అదిగో చంద్రముఖి. అందరికి వందనాలు. వందరా ఆమె భాషలో అందరికీ అని అర్థం. గట్లనా? నా పేరు చంద్రముఖి. అందరూ నన్ను సంద్రా సంద్రా అని పిలుస్తారు. ఇంతకీ మీరు చచ్చిపోవడానికి వచ్చిన బతుకున్నోళ్ళా? చచ్చిపోవడానికి రావడం ఏంటి? ఇంతకు ముందు ఈ బంగోళాలోకి ఎంతో మంది వచ్చి. బొంగలోనా? అదేంటి? ఇదే 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 బొంగోళా. ఓ, బంగ్లాని బొంగోలా చేసినవా? సరే చెప్పు. ఈ బంగోళాలోకొచ్చి పాపం ఆ దెయ్యం చేతులు చచ్చిపోనారు. మీ ముఖంలో కూడా చావు కళ కనిపిస్తోంది. ఇదిగో, మీరు చచ్చాక దెయ్యాలయ్యి ఈ బంగోళాలోకి మాత్రం రాకండి. ఆయ్ బాబా, ఇక్కడ గదులు లేవు. ఏంది? నా తల్లి నీకు సెల్లా? సావని కూర్చుడేందే పాగలదానా? ఆ దయ్యం లెక్క నీ ఫుల్ మజాదేవి లెక్క సెటిల్ చేయడానికే వచ్చాం. ముందు తలుపు తీ. వెలగ ఎవరి లెక్క ఎవరు సెటిల్ చేస్తారో తర్వాత తెలుస్తుంది. లోపలికి రండి. అదంతా క్లీన్ చేయి. చేస్తాను. ఇది పట్టుకండి. గాలికి గాలి. మళ్ళీ గాలి అమ్మా.
రండి 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 గాలి గాలి పదండి పదండి రండి 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 ఉసే చంద్రముఖి వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకురాపో. వాళ్ళగే వాళ్ళగే. అవును, దెయ్యాలంటే మీకు భయం లేదేటి? ఉంటే మేము నిన్ను చూడగానే పారిపోయే వాళ్ళం కదేంటి? అయితే నాను దయ్యంలాగా ఉంటానా? చిచ్చి, ఆ దయ్యం నీలా ఉంటుంది. ఈ ఇంట్లో దయ్యం ఎలాగుంటుందో తెలుసా? ఎలా ఉంది? ఎంగేజీలో ఇగో ఈ గొంతలా ఉండేది, ఇప్పుడు నీలా ఉంటుంది. కొట్టానంటే ఈ శవం శ్మశానంలో ఉంటుంది. అంత కోపం ఎందుకులే తల్లి, ఊరికే చిన్న సీమిడి చేశాను. చీవిడి కాదు, కామెడీ. అదే అదే అదే. అప్పుడు 2 రోజులు ఈ ఇంట్లో ఉండాలని వచ్చింది. లేదు, నీ నెత్తికి కొన్నం పెట్టి ఈ ఇంటికి సున్నం కొట్టి నీకు వచ్చినాం. ఈ గొంటకి నోటుదోలు ఎక్కువగానే ఉన్నట్టుంది. చూడు, నా చిన్నప్పుడే నేను దెయ్యాన్ని చూశాను. అద్దంలోనా? అప్పుడు నీ ఫేస్ అలాగే ఉంటుందిలే. చాలే చాలే, మనల్ని చూస్తే దెయ్యాలే పరుగెత్తుకుని పారిపోతాయి. మీ ఫేస్ అంత దరిద్రంగా ఉంటుందా అండి? మీతో ఏడు చెప్పినా సిక్కే. అందుకే గాడిద పని గాడిద చేయాలి, మనిషి పని మనిషి చేయాలి. ఇంతకీ మనలో గాడిదలెవరు, మనుషులెవరు? పని చేసేవాళ్ళు మనుషులు, పని మానేసి మేము చెప్పే సోది వినేవాళ్ళు గాడిదలు. అయితే నేను పని చేసుకుంటానే. చూడు, ఈ పోటీలో గెలవడం మీరనుకున్నంత ఈజీ కాదు. దెయ్యాన్ని వదిలించాలంటే దమ్ము ధైర్యం కావాలి. మేము దమ్ము అమ్మడం లేదు, వేరే చోట కొనుక్కో. అంటే మా అక్క దమ్ము ధైర్యం లేని వచ్చావట దద్దమ్మ అంటున్నావా? దయ్యాన్ని చూడగానే పారిపోయి చవట అనుకుంటున్నావా? ఒక్కసారి ఆ మేకప్ తీసి పక్కన పెట్టిందనుకో, ఆ దయ్యానికంటే పెద్ద దయ్యం తెలుసా నీకు? ఏయ్, ఈ పోటీలో మేం గెలుస్తున్నాం, 20 లక్షలు సాధిస్తాం. చూద్దాం చివరి దాకా ఎవరు నిలుస్తారో ఎవరు గెలుస్తారో. ఛాలెంజ్. అబ్బబ్బా, గెటప్ సూపర్ అత్తయ్య గారు. థ్యాంక్ యూ. అది పొగిడింది నన్ను. నేను కూడా థ్యాంక్స్ చెప్పింది మీకోసమే. నాకా? ఎందుకు? ఇన్నాళ్ళు నేనే పెద్ద వేస్ట్ దాన్ని అనుకున్నా, కానీ ఈ గెటప్ లో మిమ్మల్ని చూసాక నాలాంటి వేస్ట్ మొహాలు చాలా ఉన్నాయని ధైర్యం వచ్చింది. అందుకే థ్యాంక్స్ చెప్పాను అత్తయ్య గారు. ఓసి తింగరదానా, నన్ను వేస్ట్ అని చెప్తున్నావా? నిన్ను దాని సంగతి వదిలేయండి. వదలటానికి నేనేమైనా పట్టుకుంటా కదా? ఏంటది? దాని సంగతిని. సర్లేండి, ఇంతకీ మనం ఏం చేయబోతున్నాం?
భయపెడుతున్నా. ముందు నాకు పెట్టండి అత్తయ్య గారు, నాకు బాగా ఆకలిగా ఉంది. పిచ్చి వాగావంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసేస్తాను.